సో గైస్ నేను చెప్పినట్టు సల్మానం చేయడానికి ఈవెంట్ అయితే పిలిచినారని అయితే ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే కోయట్ లో మన ఇండియన్ స్కూల్ అయితే ఈవెంట్ జరిగింది. ఈవెంట్ ఒకటే కాకుండా మనకైతే కబడ్డీ ఈవెంట్ కూడా జరిగింది. యాక్చువల్గా ఈ రోజు నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. నేనైతే సాల్మియా దగ్గర అయితే ఫ్లయింగ్ ఈవెంట్ అయితే జరుగుతుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నా. కానీ ఇక్కడైతే ఇన్విటేషన్ వచ్చి అందుకని ఇక్కడ కబడ్డీ వాళ్ళు మొత్తం అయితే మన తమిళ వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు మొత్తం కలిసి అయితే ఆడుతున్నారు. కాబట్టి ఇంకా ఈ స్కూల్ మొత్తం చూసుకుంటే చాలా పెద్దది. ఈ పక్క చూసుకుంటే మన తెలుగు వాళ్ళ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ టీలు సమోసాలు అయితే అమ్ముతున్నారు అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది నాకైతే అది ఫ్రీగా ఇస్తున్నారంటే. ఇలా ఫ్రీగా ఇవ్వడంటే కోయట్ లో మామూలు విషయం కాదు. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మా మామని కలవడానికి అయితే వచ్చాము. ఎలా వస్తున్నారు చూడండి. మీ అందరికి నమస్కారం అయితే చెప్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ఈయన కోయట్ లో ప్రతి ఒక్కరికి అయితే తెలిసి ఉండేది. తెలుగు, హిందీ, తమిళ అని కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో అయితే టిక్ టాక్ చేస్తారు. టాప్ 1 టిక్ టాకర్ తెలుగులో మనకైతే. సల్మానం అయితే చాలా గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కూడా బాగానే జరిగింది. ఈ ఈవెంట్ ఎవరిదంటే సుప్రీం కార్గో వాళ్ళైతే ఈవెంట్ జరిగింది. మా మామ రాగానే అయితే బొక్క నాకు చేతిలో అయితే పెట్టినాడు. ఇంకా అవార్డు కూడా ఇచ్చినాడు సుప్రీం కార్గో వాళ్ళది. లాస్ట్ లో ఈవెంట్ అయితే మా పిల్లలు డాన్స్ తర్వాత అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి. మా మామ చెప్తున్నాడు.